గ్రంథం యెహోషువ గ్రంథం మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతులైన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతులైనను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండను. నేను మోషేకు తోడైనట్లుగా నీకు తోడయ్యందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండను. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించగలవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యును. చిన్న ప్రార్థన చేద్దామండి. సర్వశక్తి మిగిలిన కనికరం వేయడం మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా నాయన, కరుణా సంపన్నుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరులు జ్ఞాపకం చేసినట్టుగా చివరి పునరుద్ధాన దినం వరకు కూడా ఈ సంవత్సరం మీ కృపగల హస్తం భద్రపరిచారు నాయన. స్తోత్ర. ఉదయకాలపు ఆరాధనలో మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తోత్రాలు. చదవబడిన ప్రతి ఒక్క ప్రకటనను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వృద్ధాకులు ఉన్న వారిని చుట్టుమట్టి శారమ్మమ్మ, యేసమ్మమ్మ ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుకుంటున్నాం ఆయన. మరి ప్రవీణ్ చక్రవర్తి విషయమై ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాం. మీరే మీ దాసుల కనికరం చూపించండి ఆయన. ప్రభావం మరి బిడ్డలు లేని వారి గురించి, మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి గురించి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నీవు కృప చూపనిదే మేమేమీ చేయలేం. మీరే తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నావు నాయన. నాయన చదవబడిన ప్రతి ఒక్క భాగాన్ని మాటను మీరు మా కొరకు ఆశీర్వదించి అనుగ్రహించబోతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తూ నిలబడిన దాసులు వట్టివాడు నాయన, పనికి మాలినవాడనే మీరే నన్ను మరుగుపరిచి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున స్తుతించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. అందరూ అనుభవం కలిగిన వారు, మీకు చెప్పే అంత మాత్రం పని కాదులే, కానీ చిన్న చిన్న విషయాలు, బేసిక్ థింగ్స్ ఒకసారి జ్ఞాపకం చేద్దామని. అంతగా నీకేం లేదు. దేవుడు నాకు ఇచ్చిన తలంపును మీతో షేర్ చేద్దామని నా ఉద్దేశం. చదువుబడిన వాక్య భాగం మనకు బాగా తెలుసు. యెహోషువ ముందు ఒక పెద్ద ప్రయాణం ఉన్నది. యెహోషువ ముందు పెద్ద ప్రయాణం ఉంది. ఆయన ఒక్కడే కాదు, సుమారుగా 20 లక్షల పైబడి జనాంగాన్ని ఆయన నడిపించాలి. ఐగుప్తు నుంచి మొదలైనది మొదలు వాగ్దాన భూమికి చేరేంత పర్యంతము కూడా ఆ యెహోషువ కాలేబులు అనుభవించారు. ఆ పరిస్థితులన్నీ చూశారు. మోషే మృతి పొందిన తర్వాత వారిని నడిపించే బాధ్యత యెహోషువకి ఇవ్వబడింది. యెహోషువ మనసులో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఏవేవో, ఎట్లా ప్రారంభించాం, ఎటువంటి పరిస్థితులు ఈ ప్రయాణాల్లో ఎదుర్కొన్నాం, ముఖ్యంగా ఈ నడిపించే ప్రజలు ఎటువంటి వారు, ఇశ్రాయేలీయులు. ఆశీర్వదిస్తే లేకపోతే అద్భుత కార్యం చేస్తే సంతోషిస్తారులే, కానీ చిన్న తేడా వచ్చినా
వ్యక్తిగతంగా మోసే మీదకి లేచిన వాళ్ళు. ఎంతమంది జనాంగాన్ని ఎట్లా నడిపించాలి, ఏం చేయాలి అని మరి యెహోషువ అనుకున్నాడేమో. గ్రహించిన వాడే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దిగులు పడకము, నువ్వు జడియకము, భయపడకము, నీకు నేను తోడుగా ఉంటా, నువ్వు భయపడద్దు. 2025 సంవత్సరంలో 2019 నుంచి రకరకాల అనుభవాలు మనం చూస్తా ఉన్నాం. అసలు దేశంలో చాలా కఠినమైన పరిస్థితులు మనం అనుభవించి ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కొత్త కొత్త రాగాలు వస్తున్నాయి. జలుబు చేసి చనిపోతున్నారు. అది స్టబ్ టైఫస్ అని ఒక చిన్న పేను లాంటిది అంట. అది కుట్టితే చాలా మంది మనకి ఏపీలో కూడా చనిపోయారు. ఇంకా ఏం వస్తాయో తెలియదు, ఎటువంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుందో తెలియదు. భయంకరమైన కరోనా పరిస్థితుల నుంచి మనం దాటి వచ్చాం, దేవుడు కృప చూపించారు. ఇప్పుడు 2006వ సంవత్సరంలోనికి మనం ప్రయాణం చేయబోతా ఉన్నాం. మన జీవితంలో దేవుడు 2026వ సంవత్సరంలో మనం వెళ్ళబోతా ఉన్నాం. ఈ దేవుడు ఏమంటున్నాడంటే, మీరే భయపడద్దు, దేనికి భయపడద్దు, ఉద్యోగాల గురించా, వివాహాల గురించా, ఆరోగ్యాల గురించా, దేని గురించి కూడా మీరు భయపడద్దు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. నేను మోషేకు తోడైనట్టుగా నీకును తోడై ఉంటున్నాడు. భయపడద్దు అని చెప్పటంలో యెహోషువకు ఎదురైన అనుభవాలు, ఇశ్రాయేలు ఎలా అయితే విసిగించారో, ఎలా సణిగారో, దేవుని ఉగ్రత వారి మీదకి ఎట్లా వచ్చిందో, ఇవన్నీ చూస్తా ఉన్నాడు యెహోషువ. దేవుని కోపానికి దావీదు కూడా భయపడ్డాడు. మందసం తెచ్చుకుందామని బయలుదేరి అభినదాబు ఇంటి దగ్గర నుంచి మందసం తెచ్చుకుందామని బయలుదేరి, ఆ ఉజ్జ ఎప్పుడైతే మందసం ఎద్దు కాలు జారితే మందసం పడిపోతుందని చెయ్యడ్డం పెట్టాడు. వెంటనే దేవుడు ఆయన మొత్తాడు, ఇంత పవిత్రుడైన పరిశుద్ధుడితో అని భయపడి మరలా తీసుకెళ్ళి ఒబేదెదోము ఇంట్లో పెట్టినట్టుగా చూస్తున్నాం. యెహోషువ ఎంత 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 లీడర్షిప్ లేక ఎంత కార్యం మీరు నాకు ఇస్తున్నారు అనే భయం ఉన్నదేమో. భయపడొద్దు అన్నాడు. భయపడొద్దు అన్న దేవుడే యెహోషువని ఆదరిస్తా ఉన్నాడు. మోషేకి తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటా, పర్లేదు. మోషేకి సొంత అక్క, సొంత అన్న మోషేకి ఎదురుగా లేచినప్పుడు దేవుడు ఏం చేశాడు? మా సేవకుడైన మోషే మీదకి లేకపోవటానికి మీరు ఎలా భయపడలేదన్నాడు. అంతగా సపోర్ట్ చేశాడు. మోషేని సపోర్ట్ చేసినట్టుగా నీకు సపోర్ట్ చేస్తా. సొంత జనాంగం, లీడర్స్, కోరహు, అభినదాబులు, నువ్వేనా మాతో దేవుడు మాట్లాడా అని ఎదురు తిరిగినప్పుడు మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. అట్లానే నీకు తోడుగా ఉంటా. దిక్కుదోసన పరిస్థితుల్లో మోషేకి తోడుగా ఉన్నాడు. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం, ఐగుప్తులో సమాధులు ఎవరు మమ్మల్ని అక్కడ తీసుకొచ్చావని చెప్పి జనం విమర్శిస్తా ఉన్నారు. అద్భుత కార్యం దేవుడు చేశాడు. నేను ఈ మోషే ఎటువంటి కార్యం అయితే చేశానో ఆ మాట 2-3 సార్లు అంటాడు. నేను మోషేకు 5వ అధ్యాయం చివరిలో నేను మోషేకు తోడై ఉన్నట్టున్నా నీకు నువ్వు తోడై ఉందని అంటాడు. అలాగే 17వ వచనంలో నీ దేవుడని యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై, మోషే ఎటువంటి కృప చూపించాను. నేను అనేది ఏంటంటే, ఇంతవరకు మన ఎడల దేవుడు ఎటువంటి కృప చూపించాడో. భయంకరమైన కరోనాకి చాలా దగ్గరగా చూసాం కొన్ని అనుభవాలు. అసలు కరోనా వల్ల చనిపోయిన వారు ఎందుకు చనిపోయారో సరైన కారణం తెలియదు. బ్రతికిన వారం ఎందుకు బ్రతికామో మనకు తెలియదు. చాలా విచిత్రమైన పరిస్థితి. వారికి లాగానే మనకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఎందుకు? పలానా కారణం వల్ల బ్రతికాడు, పలానా కారణం వల్ల చనిపోయాడు అంటే ఏమి నాకైతే నా అనుభవంలో నేను దగ్గరుండి చూశాను. మనకన్నా ఆరోగ్యం కలిగిన వాడు నాతో పాటు ఇంకొక 2 ఉండేవాడు. మా డైరెక్టర్ ఒక ఆయన, ఇంకొక ఆయన ప్రిన్సిపాల్. మా ఇద్దరిలోకి ఆయన ఇచ్చున్నాడు. మా ఇద్దరికన్నా బాగా ఆరోగ్యవంతుడు, బాగా పొలం పని చేసిన వాడు, మంచి, అసలు ఏవి కంప్లైంట్స్, బీపీ, షుగర్ ఏం లేదు. ఆయన 20 లక్షలు ఖర్చు పెట్టి చనిపోయాడు.
ఎప్పుడు కరోనా టైం అంతా ముగ్గురు కలిసి ఉన్నాం. మేము ఎందుకు బతికేమని తెలియదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి, కనపడుతున్నాయి. అంతగా కాపాడిన దేవుడు అసలు మన మందిరమే ఆశ్చర్యం. కొంత భయం ఉంది, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, సరిగ్గా నడిపించలేకపోతున్నాం, మేము స్వత్త పని చేయట్లేదు, ఏం చేయాలి దేవా అనేది మనసు బాగా ఈ మధ్యకాలంలో బాగా ఒత్తిడికి గురవుతూ ఉంది. ఏం చేయాలి, ప్రజలకు ఎందుకు ఆసక్తి లేకుండా పోతా ఉంది, నూతనమైన వారిని ఎందుకు నడిపించలేకపోతున్నాం, ఇంకా ఏం చేయాలి. దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇప్పటి వరకు కాపాడిన నేను ఇక ముందు కూడా కాపాడతా. 2026 సంవత్సరానికి మనం ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటానన్న దేవుడు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. ఒక మాట, తోడుగా ఉంటానంటున్న దేవుడు మోషేతో మాట్లాడేటప్పుడు కూడా నీకెందుకు నువ్వు వెళ్ళి నీకు తోడుగా ఉంటానన్న దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనే ప్రజల గనుక నేను మీతో కూడా రాను. ఇప్పుడు 2026 సంవత్సరానికి వెళ్ళబోతా ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్న దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక మాట మోషేతో అంటున్నాడు, నేను మీతో రాను. ఎందుకంటే మీరు లోబడలోని ప్రజలు గనక, మీలో అపవిత్రత ఉన్నది గనక, నేను వస్తే త్రోవలో మిమ్మల్ని సంహరించేదినేమో, నేను రావటం వల్ల ఉపయోగం కన్నా మీకు నష్టం ఉంటుందేమో. దేవుడు వారితో ఉండాలని ఆశపడ్డాడు, వారితో ఉండాలని ఆయన చేసిన కార్యాలన్నీ చేశాడు. ఎందుకంటే నేను మీతో ఉండాలంటే మీరు సున్నతి చేయించుకోవాలి, మీరు పరిశుద్ధపరచబడాలి. నేను మీతో ఉండాలంటే నాకు ఒక మందిరం నిర్మించండి, ఒక గుడారం వేయండి. నేను మీతో ఉంటా, మీ మధ్య ఉంటా, మిమ్మల్ని నడిపిస్తా. వారితో పగలు ఎండ దెబ్బ తగలలేదు, రాత్రి వెన్న దెబ్బలు తగలలేదు. నేను మీతో ఉంటా ఉండటానికి సరే నన్నే సిద్ధపరచుకున్నాడు. కానీ ఎంత చేసినా వారు లోబడకపోవటం వలన, వారి అపవిత్రతను బట్టి, వారి అవిధేయతను బట్టి నేను సంహరించేదినేమో. మోషే ఒక తీర్మానం చేశాడు, నువ్వు మాతో రాకపోతే 15 వచ్చావు, 30 వచ్చావు, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళాం, ఇంకంతే. మమ్మల్ని తోడుకొని పోబాకము, నువ్వు రాని ఎడలా మమ్మల్ని తోడుకొని పోబాకము. ఉదయకాల సమయంలో ఈ చిన్న తీర్మానం చేసుకున్నాం. దేవా, నువ్వు ధైర్యంగా ఉండమన్నావు, ఉంటావు. నువ్వు మాకు తోడుగా ఉంటున్నావు. మా అవిధేయతను బట్టి, లేకపోతే మా బలహీనతను బట్టి మాతో రానంటావా? నువ్వు రాకపోతే మేము వెళ్ళాం. 2026 సంవత్సరంలో మేము ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టలేము. ఎందుకంటే ఆయన తోడుగా ఉండటం వల్ల ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలు బట్టలు తుక్కునే పని తప్పింది. అసలు బట్టలు కొనుక్కునే పరిస్థితి తప్పింది. ఎంత హాయో, నాకైతే ఎంత హాయో. క్రిస్మస్కి బట్టలు కొనాలంటే చిన్న పెళ్ళైన కొత్తలో పిల్లలు పెట్టినప్పుడు ఒక సంవత్సరం పడ్డ స్ట్రగుల్కి నేను ఏమంటున్నానంటే, ఇట్టు కాదు, జనవరి నెల మొదటి జీతం దగ్గర నుంచి ఒక 500, 1000 రూపాయలు తీసి పక్కన పడేయాలి. ఎందుకంటే క్రిస్మస్ దెబ్బ మామూలు దెబ్బ. 4 బట్టలు తీసుకోవాలా. 2 తల్లులు నాకు, మా అత్తగారు, మా అమ్మ. ఇప్పుడు ఇశ్రాయేలు ఏమనిపించారంటే, ఇక 40 సంవత్సరాలు బట్టలు కొనే పని లేదు, బట్టలు ఉతుక్కునే పని లేదు. ఎన్ని క్రిస్మస్లు వచ్చినా, ఎన్ని న్యూ ఇయర్లు వచ్చినా, ఎన్ని బర్త్డేలు వచ్చినా, ఎన్ని వెడ్డింగ్ డేలు వచ్చినా, ఎన్ని వచ్చినా బట్టలకి కొనుక్కునే పని లేదు. ఎందుకంటే 100 బట్టలు పాడవట్లేదు కదా. ఇంకోటి, చెప్పులు కొనుక్కునే పని. ఇప్పుడు చెప్పులు 3000 అంట, 4000 అంట, 10,000 అంట. చెప్పులు కొనుక్కో, వాళ్ళ చెప్పులు వారు తెగలేదు. ఇంకోటి, దేవుడు తోడుగా ఉంటే అన్నం వండుకునే పని లేదు, అసలు సంపాదించే పని లేదు. ఇంట్లో నుంచి బయట రంగానే దేవదూతలు తినే ఆహారం.
దేవతలు కనబడుకునే పని లేదు, సంపాదించే పని మన ఇష్టం. ఇంకోటి, దేవుడు తోడుగా ఉంటే మనం నువ్వులేం అనలేదు. ఎందుకంటే మన పక్షాన మనకన్నా బలం కలిగిన వారితో ఆయనే యుద్ధం చేస్తున్నాడు. మంచిని తెచ్చుకునే పని లేదు. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఆయన ఒక కెంట్ వాటర్ ఫిల్టర్ కొనుక్కున్నాం. నాకు తెలియదు అది కొనేటప్పుడు అంత ఖర్చు. సంవత్సరానికి 8,000 అవుతుంది. ఆ ఫిల్టర్లు అంటారు, అంటారు, బ్యాటరీ అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఇదేం ఖర్చు లేదు. మరి ఎంత హాయ్ అండి దేవుడు మనకు తోడుగా ఉంటే. రేపటి గురించి చింతించే పని లేదు. రేపు ఏం తినాలో ఏమో చింతించే పని లేదు. ఒకవేళ నువ్వు బాగా తెలివితేటలు మనకు బాగా ఎక్కువ కాబట్టి రేపు మన్నా కురిసిద్దో లేదో దాన్ని దాచి పెట్టుకుంటే అది వాసన వస్తుంది. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్. ఇన్ని సుఖాలు అనుభవించారు కాబట్టి మోసే ఉన్నాడంటే, నేను నీకు దేవదూత ముందుకు పంపిస్తానయ్యా, మీరు వెళ్ళండి. నేను బాగున్నాను. దేవుడు వస్తానన్న దేవుడు ఎందుకు రానంటున్నాడు? తోడుగా ఉంటానన్న దేవుడు ఎందుకు తోడుగా ఉన్నానన్నాడు? మీరు లోపడనల్లని జనులు. సగం వాక్యం జేమ్సే చెప్పాడు. ఇక్కడ 20 నిమిషాలు ప్రకటనలు చేశాడు. ఆ భారం పెద్దలకు ఎందుకు కలిగేయాలా? మీరు లోబడమల్లని జనులు. మన పిల్లల మీద మనకి ఎంత కోపం వస్తుందండి. చదివితే బాగుపడతాడని మనకు తెలుసు కదా. వాడు చదవకుండా సెల్ ఫోన్ మీద సమయం కేటాయిస్తూ ఉంటే, వాడు చదవకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే, స్నేహితులతో చేస్తూ ఉంటే తల్లిదండ్రులుగా మనకెంత బాధ ఉంటుంది. ఏమి చేస్తే మన విశ్వాస జీవితాలు బాగుంటాయో, ఏమి చేస్తే మనం దేవుని దగ్గర నుంచి పొందే ప్రతి ఒక్క ఫలాన్ని, ప్రతిఫలాన్ని, లేకపోతే ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అది తెలిసి చెబుతున్నా కానీ వినకపోతే ఏం చేయాలి? 20 నిమిషాలు కాదు, 2 గంటలు చెప్పినా లోబడనల్లని ప్రజలు నేను మీతో రాను. ఒకవేళ వస్తే గనక అది మీకే నష్టం. ఒబేదేవుని ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తున్నాడని దేవుని మందసం తీసుకెళ్లి ఫిలిస్తీన్లు ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఏం జరిగింది? ఏం నష్టం జరిగింది వాళ్ళకి? రహస్య స్థలంలో రక్తపు గడ్డలు వచ్చేసి భరించలేకపోయారు. పవిత్రుడైన, పరిశుద్ధుడైన, సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం, ఆశపడతాను. ఆయన మనకు తోడుగా ఉంటే సకల ఐశ్వర్యాలు, లేకపోతే నెమ్మది కలిగి ఉంటాం, సంతోషం కలిగి ఉంటాం, మనం ఇష్టపడుతున్నాం, కోరుకుంటున్నాం. ఒకవేళ నిజంగా ఆయన మన దగ్గర ఉంటే మనం భరించగలమా? ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను మనం భరించగలమా? దేవుడు అంటే మీరు భరించలేరు నాయన, మీరు లోబడని ప్రజలు, నేను మిమ్మల్ని చంపేస్తా. వెళ్ళవలసిన విధానంలో, దేవుని పనికి వెళ్ళవలసిన విధానంలో వెళ్ళకపోతా ఉంటే, సత్రములో మోషే అనే దేవుడు చంపజూశాడు. ఎటువంటి మోషేని చంపజూశాడు? క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఐగుప్తు సకలైశ్వర్యాలన్నింటినీ వదులుకొని, అంతఃపురాన్ని, రాజరికాన్ని, లేకపోతే ఆ భోగభాగ్యాలన్నింటినీ వదులుకొని క్రీస్తు విషయమైన గొప్పదని పనికి వచ్చిన మోషేని, ఆ గొప్ప రాజరికాన్ని వదులుకొని కొండల మీద మేకలు మేపుకోవడానికి, గొర్రెలు మేపుకోవడానికి ఇష్టపడిన మోషేని చంపజోసుగా ఆయన భార్య పరిహారం చేసింది. మనమే పాటివారం. నేను బాగా భక్తుడినే, నేను బాగా సంఘాన్ని నడిపిస్తున్నానులే, లేకపోతే బాగా సేవ చేస్తున్నానులే, అలిసిపోయేంత చేస్తున్నానులే అని చేసేటగా ఉంటే జాగ్రత్తగా ఉన్నారు. అందుకనే నేను మిమ్మల్ని సంహరిస్తానేమో. టేక్ కేర్, బీ కేర్ఫుల్. అయ్యా నువ్వు చెప్పినట్టు మేము ఉంటాం, నువ్వు చెప్పినట్టుగా, నువ్వు ఆజ్ఞాపించినట్టుగా మేము ఉంటాం, మాతో రాయాలంటే ఆ మోషేతో దేవుడి ముందుకు నడిచినట్టుగా పశ్చాత్తాపడ్డాడు, సంతాపడ్డట్టు. నేను రానన్నందుకు సంతాపడ్డట్టుగా చూస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలంలో చిన్న విషయాలే. 2026 సంవత్సరం దేవుడు మనతో రావాలని మనం ఆశపడతా ఉన్నాం. ఓకే, అట్లా అన్నాలే కానీ ఆహారం వండుకునే పని వేరే. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ తెగులులోని గుడారంలో సమీపించదు. అసలు ఏమి రోగాలు ఉంటాయో ఏంటో అసలు మనకేం తెలియట్లేదు. అంత బాగున్నట్టుగా ఉంటుంది. చిన్న దగ్గు వస్తే వెళితే క్యాన్సర్ అంటున్నారు.
వస్తే 10-12 లక్షల రూపాయలు అయినా బతుకుతారలేదు తెలియదు. అసలు 3వ స్టేజ్ వచ్చిందా కూడా కనిపెట్టలేదు. నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక సర్వే చూస్తే, ముఖ్యంగా స్త్రీలలో ప్రతి 3లో ఒకరికి క్యాన్సర్ ఉంటుందని ఆ సర్వే తెలియజేస్తుంది. భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు మనం తినేది విషాహారం కనుక. నేను చూస్తున్నా మా దగ్గర స్కూల్లో ఎంతమందికి టీచర్స్ 4గురికి క్యాన్సర్ వచ్చింది. ఒక ఆమె ఐసీయూలో ఉంది, చనిపోయే స్థితిలో. తెలియదా మా దగ్గర చేసే టీచర్ నగ్మ అని ఆ సిస్టర్ వెస్ట్ కూడా. ఆయన కూడా బయాలజీ చెప్తాడు. ఇద్దరు చక్కగా మా స్కూల్లో పనిచేస్తున్నారు. 3-4 స్కూల్స్లో పనిచేస్తాడు. నెలకు 40-50 సంపాదించుకుంటున్నారు. ఇల్లు కట్టుకుంటున్నారు వెస్ట్ గోదావరిలో. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక పిల్లాడు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. సడన్ గా ఆవిడికి పడిపోయింది, తుళ్ళొచ్చి పడిపోయింది. చూస్తే 3rd స్టేజ్లో ఉంది క్యాన్సర్. ఉద్యోగం మానేశాడు, ఇల్లు అమ్ముకుంటున్నాడు. పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. అసలు అప్పుడు దాకా ఉన్న పిక్చర్ వేరు, ఆ రోజు పిక్చర్ వేరు. ఏం చేయాలి? ఎట్లా తట్టుకోవాలి? ఈ తెగుల్ని ఎట్లా తట్టుకోవాలి? ఈ ఇబ్బందిని ఎట్లా తట్టుకునే శక్తి మనకుందా? భయపెట్టాలన్న ఉద్దేశం కాదు, జాగ్రత్త పడదామని. తప్పించగలిగిన దేవుడి రాత్రికి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడు. నేను తప్పిస్తా, ఏ తెగులుని కూడా సంబంధించి తప్పిస్తా, నేను చెప్పినట్టుంది. అంతే. ఈరోజు ఇంకంతకన్నా పెద్ద ఎక్కువ విషయాలు మాట్లాడాలన్న ఉద్దేశం కాదు, నేను చెప్పినట్టుగా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము ఒక రాజు గురించి ఒక 10-20 నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 34వ అధ్యాయం. 34వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరం వెళ్ళెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించుటకు పూనుకున్న వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచన ఆరంభించాను. యోషియా గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దామని ఆశ. యోషియా రాజ్యం బాలుడై ఉన్నప్పుడు రాజ్యంలోనికి వచ్చాడు. తన రాజ్యంలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నారంటే యోషియా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన రాజ్యంలో ఉన్న అపవిత్రత మొత్తాన్ని ఆయన తీసివేయటం ప్రారంభించాడు. మీకు అర్థమై ఉంటది. దావీదుకు తోడుగా ఉన్నట్టుగా యోషియాకు కూడా తోడుగా ఉండాలంటే యోషియా చేసిన పని ఏంటంటే అపవిత్రమైనది మన కుటుంబాల్లో, లేకపోతే మన సంఘంలో, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైతే అపవిత్రమైనవి ఉన్నవో పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే అపవిత్రతను తొలగించుకోవాలి. అంతే, సింపుల్. ఆయన నివసించాలంటే, మనం ఆశీర్వదించాలంటే యోషియా చేసిన పని ఏంటంటే ఆ విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. విగ్రహాలన్నిటినీ, రాజ్యంలో ఉన్న విగ్రహాలన్నిటినీ దేవుడు అంటాడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ స్థలంలో మాత్రమే నేను నివసించేవాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే నేను పరిశుద్ధులను, పరిశుద్ధ స్థలములో మాత్రమే నివసించేవాడని అంటాడు. రిఫరెన్స్ దేని అక్కర్లేదు, చెప్తాను, వీళ్ళకి రాసుకోండి, లేకపోతే. నిర్గమాకాండం 25వ వచనంలో ఏమంటాడంటే నేను వారిలో నివసించినట్లుగా పరిశుద్ధ స్థలం ఆయన కావాలి. ఆయన మనలో నివసించాలంటే, మన కుటుంబంలో ఉండాలంటే, మన హృదయాల్లో ఉండాలంటే, మన జీవితాల్లో ఉండాలంటే మనలో నివసించలాగా పరిశుద్ధ స్థలం ఏర్పరచుకోవాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక అపవిత్రతను నిర్గమాకాండం 29వ అధ్యాయం 46వ వచనంలో వారి మధ్య నివసించినట్లుగా ఐగుప్తు నుంచి వెలుపలకు రావాలి. ఐగుప్తులో నువ్వు ఉంటే నేను మీతో ఉండలేను. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే యూ హ్యావ్ టు కమ్అట్
ఫ్రమ్ ద ఐగుప్తు నుంచి మీరు యు మస్ట్ గో అవే. లోక సంబంధమైన వాటి గురించి మనం బయటకు వచ్చేయాలి. లోక సంబంధమైన విధుల నుంచి, లోక సంబంధమైన స్నేహాల నుంచి. చిన్నప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నారు, క్లాస్మేట్స్ గా ఉన్నారు, మంచి ఫ్రెండ్స్. రక్షించబడిన తర్వాత లైక్ మైండెడ్నెస్ ఉండదు కదా. వాళ్ళ ఆలోచన విధానమే మనం ప్రభువుని నమ్మిన వారం, మనం నూతన జన్మ ఎత్తిన వారం, నూతన వ్యక్తులుగా మనం కనపడతా ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహాలకి, రక్షించబడిన తర్వాత ఉన్న స్నేహాలకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మన సహవాసం ఎవరితో? పరిశుద్ధులతో. పరిశుద్ధులు ఆలోచించినట్లుగా మనం కూడా ఆలోచిస్తాము కనుక వారికి మనకు మాత్రమే కుదిరింది, లేకపోతే కుదరదు. మీకు బాగా తెలిసిన వాక్యం ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటాడంటే, సమ్మతి లేక ఇద్దరు కూడి నడుచుట అసాధ్యం. మన ప్రభు వారికి సమ్మతి లేకుండా మనము ఆయన కలిసి 2026 సంవత్సరంలో ఎట్లా కూడి నడుస్తాం? ఎట్లా ఆయన మనతో ఉంటాడు? ఆయనకు సమ్మతి ఉండాలంటే ఆయనకు అయిష్టమైనది మనలో నుంచి తీసేసేయాలి, అపవిత్రమైనది మనలో నుంచి తీసివేయాలి, విగ్రహాలు మనలో నుంచి తీసివేయాలి. విగ్రహం ఆరాధన మేము చేయట్లేదని అనొచ్చు మీరు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటాడంటే, ధనాపేక్ష అయిన విగ్రహారాధనకి తొలగించుకుంటాడు. ధనాపేక్ష అయిన విగ్రహారాధన అంటూ, ఆ విగ్రహారాధన అనే దగ్గర, ధనాపేక్ష దగ్గర ఫుట్ నోట్ లో 6 అనే సంఖ్యేసి మీరు చూడండి కావాలంటే. అక్కడ ఏమంటాడంటే లోభత్వం అంటాడు. లోభత్వం ప్రజ్ఞానం మనకు తెలుసు. వీరికి వారైనను లోభులైనను దేవుని రాజ్యానికి చేరరు. లోభత్వం అంటే ఏంటి? నీ పొరుగువాడు అవసరతలో ఉంటే ఎప్పుడో నీకు అవసరమైన దాచిపెట్టుకునే డబ్బులు, అంటే ఖర్చు పెట్టవలసిన సమయంలో ఖర్చు పెట్టకుండా లోభత్వం చూడటం, ఇవ్వగలిగి ఉండి కూడా ప్రభు పనికి ఇవ్వకపోవడం లోభత్వం. ఇది ధనాపేక్ష. ధనం ఉండడం తప్పుగా. ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే చాలా మంది, యోగు ధనవంతుడే, దావీదు ధనవంతుడే, వీళ్ళందరూ వెళ్తారు. ధన అపేక్ష అంటే ఇక ధనం లేకపోతే నేను బ్రతకలేను, దేవుడు లేకపోయినా పర్లేదు. ధనం లేకపోతే నేను బ్రతకలేను, కర్మకుడికి లేకపోయినా పర్లేదు, లేకపోతే సహవాసం లేకపోయినా పర్లేదు, నేను సంపాదించుకోవాలా. ప్రియమైన సహోదరులారా, ధనం ఉంచుకోవద్దని, భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకోవద్దని నా ఉద్దేశం కాదులే కానీ, దేవుడు అట్లా ఏం చెప్పలేదు. కానీ అపేక్ష, దేవుడిని మించిన అపేక్ష. విగ్రహం అంటే ఏంటండి? విగ్రహం అంటే ఏంటి? దేవుని కన్నా దేనిని మనం ఎక్కువ ప్రేమిస్తామో అదే విగ్రహం. అది ధనం అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఇంకేదో చుట్టాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఏదైతే దేవుని సహవాసానికన్నా, లేకపోతే దేవునితో ఉండటం కన్నా, దేవునితో సహవాసం కన్నా దేన్నైతే మనం అత్యధికంగా ప్రేమిస్తాం అదే విగ్రహం. ఆ విగ్రహాలు తీసేసుకున్నాం. చిన్న సంగతి. ఆ విగ్రహాలు తీసేసుకుంటే 2026 సంవత్సరంలో నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. మన ఎక్కట్లని తీర్చే దేవుడు, మన బాధలని తీర్చే దేవుడు, మన ఇబ్బందులని తీసేసే దేవుడు. ఉదయకాల సమయంలో విగ్రహం నీలో నుంచి తీసేస్తూ నన్ను మించి దేన్ని ప్రేమించబాకు ఎక్కువగా. అసలు ఇప్పుడు ఆయన కన్నా మనకి ఎక్కువ ఇచ్చిన వారు ఎవరన్నారు? ఆయన కన్నా మనల్ని అత్యధికంగా భార్య, భర్త, పిల్లల? ఏ ప్రేమలోనే ప్రతిఫలం ఉన్నదండి. ఏ ప్రేమలోనైనా షరతులు ఉన్నాయి. ఇట్లా చేస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నా వృద్ధాప్యంలో నన్ను చూస్తే నేను నిన్ను ప్రేమిస్తా, లేకపోతే నాకు ఇవ్వాల్సినవి నాకు ఇస్తే నేను నిన్ను ప్రేమిస్తా. ఇస్తే ఏమి ఫలితం ఆశించకుండా, ఏ షరతులు లేకుండా, హద్దులే లేకుండా, ప్రతిఫలాపేక్ష లేకుండా మనల్ని ప్రేమించిన ప్రభునే ప్రేమించలేకపోతే ఇంకా దేన్ని ప్రేమిస్తాం మనం? ఉట్టి అబద్ధమే. నా భార్యను ప్రేమిస్తానంటాం అబద్ధం, నా పిల్లల్ని ప్రేమిస్తానంటాం అబద్ధం, నా తల్లిదండ్రులు ప్రేమిస్తామనేది అబద్ధం. నిజమనే కదా? ఆయననే ప్రేమించలేకపోతే ఇంకా దేన్ని ప్రేమిస్తాం? ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించినంతగా ఎవరన్నా నిన్ను ప్రేమించారా? నీకోసం పరలోకం నుంచి, ఆకాశం నుంచి భూమి మీద దిగి వచ్చాడా? నీకోసం లేకపోతే ఆ బంగారు వీధులను, ఆ శ్రేష్టమైన స్థానాలు వదిలిపెట్టి నీకోసం ఆయన దిగి వచ్చాడా? నీకోసం నీకోసం మొక్క మీద ఉమ్మి వేయించుకున్నాడా? నీకోసం, నా కోసం పిడుగుతులు తిన్నాడా?
నీకోసం నా కోసం తల మీద మొండగిరేటం పెట్టుకున్నాడా? నీకోసం నా కోసం మీకు నాగడ చదవలేదు. ఆయన కన్నా మనం ఎక్కువ ప్రేమించగలిగిన వాడు. ఆయననే ప్రేమించకపోతే, ఆయన సన్నిధే కోరుకోకపోతే ఇంకా దేవుని ప్రేమిస్తాం మనం? యథార్థతలో బతుకుతాం. యథార్థతలో లేకపోతే ట్రూత్ఫుల్గా ఉందాం మనం. ఊరికే మోసం చేసుకోవద్దు, వేషధారణ వద్దు. తప్పే. నేను నా భార్యను ప్రేమిస్తున్నా, నా పిల్లలు, ఇదంతా ఒత్తిడి అబద్ధం. ఎందుకంటే ఆయన చేసినంత నా భార్య నా కొరకు చేయలేదు, ఆయన చేసినందుకు నా తల్లిదండ్రులు నాకు చేయలేదు, ఆయన చేసినందుకు నా బిడ్డ ఈ లోకంలో ఎవరూ చేయలేదు. ఒక జబ్బు రాగానే అప్పుడు ఆయన సంపాదించి తిన్న పిల్లలు, తల్లిదండ్రులు, అప్పుడు దాకా ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకు తెలిసిన స్నేహితులు, పొరుగువారు, ఊరు బయటకు పోరా అన్న. కుష్టి వ్యాధి వస్తే ఊరు బయటకు పోరా అన్న. వాళ్ళకి ఆహారం ఎట్లా పెడతారంటే, వాళ్ళు ఒక గుహలో ఉంటే పైనుంచి బుట్ట దింపుతారు. ఎవరు? సొంత తండ్రి, భార్యే, సొంత భర్తే. కరోనాలో మనం చూడలేదా? ఏంటి అసలు మాటలు చూస్తుంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంటే, చచ్చిపోయే పరిస్థితి వచ్చి దూరంగా పెడుతున్నావు. పట్టుకుంటే చచ్చిపోతానంటే దూరం, చూడటానికి రాట్లా. అలా గాలి సోవడానికి కూడా ఇష్టపడతల్లా. ఇది మన ప్రేమలు. ఆ కుష్టివ్యాధి వచ్చిన ఆయన, అయ్యా నేను ఎవరి కోసం ఉద్యోగం చేశానో వాళ్ళను ఊరు బయటికి నెట్టేశారు. ఆయన నా సహచరిని, నా భాగస్వామి, నా భార్య, నువ్వే సర్వస్వాన్ని తెగముచ్చట్లు చెప్పిన నా భార్య నువ్వు బయటికి వెళ్ళిపోరాందయ్యా. ఎవరు ఇష్టపడతలేదు. నువ్వన్నా ఇష్టపడతావా? నాకు ఇష్టమే. ఒక్కనొక్క సోదరుడు, మరియమ్మ మాత్రం తల్లిదండ్రులు నర్లేదు తెలియదు, చనిపోతే వాసన కొట్టిద్దయ్యానంటే ఏం పర్లేదు, నేను వెళ్తా. సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటకు రమ్మన్నాడు. ఇంతకన్నా మనం ఎక్కువ ప్రేమించేవారు అన్నారు. ఆయననే ప్రేమించకపోతే ఇంక మనం ఎవరిని ప్రేమిస్తాం? ఉదయకాల సమయంలో యోషియా చేసిన మొదటి పని 2-3 పనులు చేశారు. 10 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తా. యోషియా చేసిన మొదటి పని, తనలో ఉన్న అపవిత్రతను, తన రాజ్యంలో యోధా దేశంలో ఉన్న అపవిత్రతను, యెరూషలేములో ఉన్న అపవిత్రతను, తనలో ఉన్న అపవిత్రతను మొత్తాన్ని, విగ్రహాలన్నింటినీ తీసేసుకొని దేవుడు నివసించినట్లుగా తన హృదయాన్ని, లేకపోతే తన రాజ్యాన్ని సిద్ధపరచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన హృదయంలో ఉన్నాడు, మనం ఆహ్వానించగా ఉన్నాడు. ఆయన సంతోషంగా ఉండేటట్టుగా మన హృదయాలను, ఆయనకు అయిష్టమైన దానిని. అప్పుడు నీకు తెలుసు, నాకు తెలియదు నా హృదయంలో ఏముందో మీకేం తెలుసు. నేను ఏం దాచిపెట్టాను నా భార్యకు తెలియకుండా, నా పిల్లలకు తెలియకుండా, నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను ఏం దాచిపెట్టాను నాకు తెలుసు. అది విమర్శించేది కాదు, ఒకళ్ళు చెప్పేది కాదు, ఫలాన్ని తీసేసుకొని చెప్పేది కాదు. నా సంగతి నాకు తెలుసు, నీ సంగతి నీకు తెలుసు. దేవునికి అయిష్టమైనది నీ హృదయంలో ఏమన్నదో, దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు, దేవుని పిల్లల సహవాసాన్ని కన్నా ఇంకెవరి సహవాసాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దేవునికి ఇవ్వాల్సిన సమయం కన్నా ఏ ఉద్యోగానికి, ఏ పనికి నువ్వు ఇస్తున్నావు, నీకే తెలుసు. నన్ను నేనే పరీక్ష చేసుకోవాలి. ఒకరి గురించి చెప్పేది కాదు, విమర్శించేది కాదు. నన్ను నేనే 31వ తారీఖు లోపు, ఈ క్షణానే నన్ను నేనే, దేవా నీకు అయిష్టం, నువ్వు నాకు తోడుగా ఉండాలని ఆశపడతా ఉన్నా. నువ్వు నాకు, ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు, అంత్య దినాల్లో ఉన్నావు, చాలా దారుణమైన పరిస్థితులు, దౌర్జన్యాలు ఉన్నాయి. నగరంలో సువార్త చేయడానికి అని వెళితే ఆ సువార్త దండయాత్ర వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్న స్థలాన్ని చెప్పా పెట్టుకుని కూల్చిపడేసారు. చెప్పుకుందామని ఎమ్మెల్యే దగ్గరికి పోతే, నేను ఎవరైతే పడగొట్టారు అన్యాయంగా నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తానన్నాడు. ఇవాళ నీ కుటుంబం మీద, నీ మీద, నా మీద, మన సంఘాల మీద ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. దౌర్జన్యమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కూడుకుంటున్న మందిరం ఉన్నది, ఇంకొక మందిరం నిర్మించాలని ఒక్కొక్క సంఘం నుంచి 5,000 పోగు చేస్తామంటే మన సంఘం నుంచి కూడా 5,000 పంపించాం. నగరంలో వీధికి మైక్ పెట్టుకోకుండా పెద్దగా అరుచుకుంటూ సత్యం బాబు, బాబు వాళ్ళు, లేకపోతే పాల్గొండ గారు, లేదంతా జగన్ గారులంతా రోడ్ల మీద అరుచుకుంటూ సువార్త చేస్తా ఉన్నారు. నగర మండలం మీద కాన్సన్ట్రేషన్ చేసి వీళ్ళు ఒక స్థలం తీసుకొని మందిరం పెట్టుకుంటే దాన్ని ఆపేశారు. ఎందుకంటే ఉన్న మందిరానికే దిక్కులేదు. 30 సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్న మందిరానికి దిక్కులేదు. నూతన మందిరం ఎట్లా? పరిస్థితులు బాగాలేదండి. మనకు జానసంగారెడ్డి అసెంబ్లీ తెలుసు, హనుమాన్ ప్రార్థన మందిరం. ఎక్కడ చుట్టుపక్కల కనుసూపారులో ఒక ఇల్లు కొట్టి ఆ తురకపాలెంలో పోయి చిన్న స్థలం తీసుకొని షెడ్ వేసుకున్నామంటే అబ్జెక్షన్ చేశారు. ఇక్కడ మీరు మందిరం కడితే మా స్థలాలు రేట్లు రాదు కనుక కట్టద్దన్న.
వారు చక్కగా మందిరం కట్టుకొని ఎవరిని పిలుచుకోకుండా ఒక 10 మంది వాళ్ళ వరకు శ్యామబాబు గారిని పిలుచుకొని ఓపెనింగ్ చేస్తున్నారు మొన్న. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2026 సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు మనకు తెలియదు. సర్వోన్నతులైన దేవుడు ఆల్మైటీ గారు మనకు తోడుగా ఉండాలంటే మనం చేయవలసింది మన సంఘాలైన కుటుంబాలను మనమైనా అపవిత్రమైన దాన్ని దేన్నైతే దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని తీసివేసుకుంటే మనకు తోడుగా ఉంటున్నాం అన్నట్టు. రెండవది రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ 5వ వచనం, యెహోవా మందిరపు పనికి అధికారులే జరిగించు వారి చేత ఆ ద్రవ్యం అప్పగించాము. అంటే ఈయన చేసింది ఏంటంటే రెండవ పనిగా మందిరాన్ని బాగు చేయ పూనుకున్నాడు. యెరూషలేములో ఉన్న మందిరాన్ని బాగు చేయాలని పూనుకున్నాడు. మందిరం బాగు చేయడం అంటే కొరింథీయులకు రాసిన పత్రిక ఆ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మీరు ఆయన ఆలయమై ఉన్నారు. లేకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనంలో మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు యోషియా మందిరాన్ని బాగు చేశారు. ఆ మందిరంలో శిథిలమైన స్థలాల్ని ఆయన బాగు చేయించినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు మనమే ఆయన మందిరం, మనమే ఆయన ఆలయం, ఆత్మ సంబంధమైన మందిరంగా మనము కట్టబడుతున్న మన పరిస్థితుల్లో మనకి శిథిలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 10 గొర్రెలు నడిపెట్టి చుట్టూ కంచేసామండి. చుట్టూ పులి తిరుగుతూ ఉంది. లోపల రావడానికి అవకాశం దొరకట్లా. ఎక్కడ అవకాశం దొరికింది? ఎక్కడైతే ఆ 4 పక్కల ఉన్న దడుల్లో లేకపోతే ఆ కంచెలో ఎక్కడైతే వీక్నెస్ ఉందో దాని నుంచి ఏదైతే శిథిలం అయిపోయిందో దాని నుంచి లోపలికి వచ్చి గొర్రెలు నమ్మడానికి ప్రయత్నం చేస్తా చేయదా? అంతే కదా. వేర్ ఎవర్ ద వీక్ ప్లేస్ దే ఫౌండ్, ఎక్కడైతే బలహీన పరిస్థితి ఉన్నదో అక్కడ నుంచి వాళ్ళు లోపలికి వచ్చి చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. మన కుటుంబం ఉన్నది. యోషియా చేసింది ఏంటంటే ముందు ఆ శిథిలమైన పరిస్థితుల్ని రెండో పనిగా అపవిత్రతను తీసేసుకున్న తర్వాత రెండో పని ఏంటంటే శిథిలమైన దాన్ని ఆయన బాగు చేసినట్టుగా చూస్తున్నాం. దానికోసం కొంత ద్రవ్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏదైతే మన కుటుంబం చుట్టూ ఒక కంచె వేశాడు దేవుడు. ఏం కంచె వేశాడు తెలుసు కదండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం ఏమున్నది? వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ప్రార్థన చేయటి యందును ఆ రొట్టె విరుచుట యందును వారు ఎడతెగక ఉన్నారు. వీటిలో ఏ ఒక్కరు బలహీనమైనా దానిలో నుంచి సాతాను మనల్ని ప్రవేశించి మనల్ని గెలుగులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తెగులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు ఎక్కడో లేడు, చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కయ్యంతో దేవుడు అంటాడు కదా, నువ్వు సత్క్రియ చేయడలా వాకిటనే పాపము కొంచెం అంటాడు. అది కిటికీల మీద పెట్టి మరణం వేలాడబడతా ఉంది, వాకిట్లోనే ఉంది. ఎక్కడ శిథిలమైన పరిస్థితి ఉంటే దానిలో నుంచి జోపడటానికి విశ్వాసమైన మనం ఏ విషయంలో శిథిలమైపోయాం? సహవాసం విషయంలో మనం వెనుకబడి ఉన్నామా? బలహీనంగా ఉన్నామా? రొట్టె వేసే విషయంలో బలహీనంగా, ఆరాధన చేసే విషయంలో బలహీనంగా ఉన్నామా? లేకపోతే ప్రార్థన చేసే విషయంలో బలహీనంగా ఉన్నామా? లేకపోతే వాక్యం చేసే విషయంలో బలహీనంగా ఉన్నామా? నువ్వు ఎక్కడ బలహీనంగా ఉంటే దాంట్లోంచి సాతాను చొరబడి నిన్ను నీ కుటుంబం నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యనే కొంచెం జాగ్రత్త పడదాం. అపవిత్రతను తీసేసుకుందాం. వేరే వారు ఫీల్ వీక్, ఎక్కడైతే మన బలహీనంగా నీకు తెలుసు. నేను చెప్పేది అందుకనే పెద్దలు సహవాస పోటీకి రండి, బలపరచుకోండి. బలహీనత అంటే జాగ్రత్త. నీ కుటుంబంలో బలహీనమైన వారు ఉన్నారా? వారి ద్వారా కుటుంబంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లిదండ్రులు వారి భక్తి, వారి ఉద్యోగం వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లల విషయం ప్రార్థన చేయట్లేదు. వారు బలహీనులు, వారు ప్రభు నెరగిన వారు బలహీనులు. భార్య బలహీనులు, ఎక్కువగా ప్రార్థన చేయాలి. విమర్శించకూడదు, తిట్టుకోకూడదు, క్షేమం చేయదు, చులకన చేయదు. వాళ్ళ గురించి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. వారిని బలపరుద్దాం. మరణకరము కానీ పాపం చేసినట్లా వారి పక్షాన మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
ఎక్కువగా భార్య బలహీనంగా ఉందా, విమర్శించదు, తిట్టద్దు, ఏం చేయొద్దు, ఎక్కువగా ప్రార్థన చేద్దాం బలపరచమని. పిల్లలు బలహీనంగా ఉన్నారు, వారి గురించి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. అంతా బాగుంది, ఉద్యోగాలు బాగున్నాయి, డాబాలు బాగున్నాయి, అన్ని భవిష్యత్తు డబ్బులు ఉన్నాయి, అన్ని బాగున్నాయి. పిల్లలు పట్టుకుంటున్నాడు సైతం, యవనస్తులు పట్టుకుంటున్నాడు. వాడు దేనో దాన్ని తీసుకొని వెళ్తున్నాడు, ఆయన ఎవరో మనం తీసుకొని వెళ్తాం. అసలు మనం బతికి వేస్టే కదా. ఒక ఆంటీకి టిఫిన్ బాక్సులు నిండా బంగారం ఉంది. చెవులు పోగులు చూసారు, 2 టిఫిన్ బాక్సులు నిండా అండి చెవులు పోగులు. ఫ్లాట్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, రోజు ఏడిపోయి పిల్లలు బాగాల ఆ బలహీనమైన స్థలాన్ని టార్గెట్ చేశాడు సాతాను. కొట్టడం జీవితం మొత్తం ఏడుస్తాను. మనం వారికన్నా మంచివాళ్ళమే కాదు, మనం వారికన్నా బలవంతులేం కాదు. మనం చేయవలసింది ఏంటంటే, బలహీనమైన పరిస్థితుల్లో వాక్యం చదివే విషయంలో బలహీనంగా ఉన్నామా, లేదా ప్రార్థన చేసే విషయంలో బలహీనంగా ఉన్నామా, పరిశుద్ధులతో సహవాస విషయంలో బలహీనంగా ఉన్నామా, ఆరాధన చేసే విషయంలో అన్ని మనసుగా ఆరాధన చేసే ఆ విషయంలో బలహీనంగా ఉన్నామా, వాటిని బలపరచుకోవడానికి తీర్మానం చేసుకున్నాం. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు అసలు మోషే తన మాట తలుచుకుంటే ఎంత గూస్ బంప్స్ అంటారు కదా, ఒళ్ళు పొంగినట్టు, నా మంచితనం అంతా నీకు చూపిస్తానన్న. ఆయన మంచివాడు, మంచితనం అంతా నీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు మోషేకి చూపించేవాడు, మనకెందుకు చూపించడు? కాకపోతే మనం చేయాల్సిన పని మొదటిగా అపవిత్రతను మనలో నుంచి తీసివేసుకుందాం. దేవుడి కన్నా దేవుడిని దేనిగా ఎక్కువ ఇష్టపడద్దు, ఆయన్నే ప్రేమిద్దాం. రెండవదిగా, ఎక్కడైతే ఒక హద్దులు మనకి నిర్ణయించారో దేవుడు, 4 విషయాలు: సహవాసం, ఆరాధన, ప్రార్థన, వాక్యం, బోధయండి. వీటిలో మనం బలంగా ఉంటే దేవుడు మన అందరికీ తోడుగా ఉంటాడు. 3వ సంగతి చూద్దాం. యోషియా గురించి మనం చూస్తున్నాం. యోషియా గురించి దేవుని ఉద్దేశం ఏదైతే ఉన్నదో, దానిని నెరవేర్చిన వాడు యోషియా. అంతే. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దయతో హెచ్చరిస్తున్నానని కాదు, ఊరికే దేవుడు నాతో మాట్లాడిని మనం షేర్ చేసుకుంటున్నాం అంతే. 13వ అధ్యాయం 2వ వచనం. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠములకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు ఆ మనుష్య శరీరమును నీ మీద దహనము చేయను. యోషియా గురించి ఒక ప్రవచనం ఉన్నది. యోషియా గురించి ఒక దేవుని చిత్తం ఒకటి ఉన్నది. సింపుల్ గా మనం దాటెళ్దాం. యోషియా పుట్టుకలో దేవుని చిత్తం ఒకటి ఉన్నది. యోషియా ఈ కార్యం చేయాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. మీరు చూడండి, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం. ఆ ప్రవక్త తెలిపింది ఈయన నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. 23వ అధ్యాయం యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారముగా వాటిని బలిపీఠం మీద కాచి దాన్ని అపవిత్రపరిచెను. ఉదయకాల సమయంలో యోషియా గురించి దైవజనుడు ఎందుకు చెప్పాడో, దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో దాన్ని యోషియా నెరవేర్చినట్లుగా మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. దేవుడు నిన్ను నన్ను పిలుచుటలో ఆయన ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన కుమారుని సహవాసానికి ఆయన మనను పిలిచాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు నిన్ను పిలువటలో, నిన్ను నన్ను ప్రత్యేకపరచట్లో మన ఏదో గొప్పవారం అని కాదు, మనది చాలా జ్ఞానం కలిగిన వారు, బలం కలిగిన వారు, లేకపోతే చాలా మంచివారం అని కాదులే. కానీ మన పాపపు పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఒకటే, ఆయన కుమారుని సహవాసానికి. ఎందుకంటే ఆయన కుమారుని సహవాసంలో దేవుని ఉద్దేశం ఏంటంటే,
మనలను సాతానికి ఏర్పాటు చేసిన అగ్నిగుండానికి పోనీయకుండా ఆయన కుమారుని సహవాసంలో ఆయన పోలికలో కనుక వస్తే మనం పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని దేవుని ఉద్దేశం. ఆయన సహవాసంలోనికి రావాలంటే మనం ఖచ్చితంగా కొట్టబడాలి. మనం వెండి మూసలో 7 మార్లు పోసినట్టుగా సువర్ణమైన మార్చబడాలి. దేవుని ఉద్దేశం ఎందుకంటే ఎందుకు మనకు శ్రమలు వస్తున్నాయి, విశ్వాసులకి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు శోధనలు వస్తున్నాయా అంటే మనం ఆయన సమరూపంలోకి రావటానికి, ఆయన సహవాసంలో ఉండటానికి. మనం దేవునితో తక్కువ సహవాసం కలిగి ఉంటున్నాం. కానీ మన దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన కుమారునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకని పిలిచాడు. ఎందుకు సహవాసం కలిగి ఉండాలంటే ఆ సహవాసంలో ఆయన సమరూపంలోకి రావాలండి. ఆయన సమరూపంలోకి వస్తే మనం కూడా ఆయనతో పాటు కోట్ల సంవత్సరాలు 20 కాలు ఆయనతో పాటు ఉంటామని ఇది దేవుని ఉద్దేశం. ఈ దేవుని ఉద్దేశాన్ని కాకుండా ఆయన కుమారునితో సహవాసం కాకుండా మన ఉద్యోగాలతో, స్నేహితులతో, వాటితో వీటితో, సెల్ ఫోన్లతో ఎక్కువ సమయం నాటేస్తామంటే, ఎక్కువ సహవాసం చేస్తామంటే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చినట క్షమించండి, నా మటుకు నేనే మాట్లాడుకుంటున్నా. ఆయన కుమారుని నన్ను పిలవటంలో ఆయన చిత్తం ఏంటి? ఆయన కుమారునితో సహవాసం కలిగి ఉండాలని. ఆయన కుమారునితో సహవాసం కలగడం ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన కుమారునితో లేకపోతే ఆయన సమరూపంలోనికి రావాలని. ఆయన సమరూపంలోనికి వస్తే ఏంటి? మనం పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. ఆయన సమరూపం రావాల్సిందే. భక్తులు పాడుతున్నారు కదా, తరచూ శ్రమల అనుభవమున ఆయన రూపం అరయనాలో నీదు రూపము సరిగానే పడు వరకునను తరచు శ్రమల అనుభవమున పొరల చేసిన యేసు రాజా స్తోత్రము రాజా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన కుమారుని సహవాసాన్ని మనం ఉంచాలని, ఆయనతో పాటు మన పరలోక రాజ్యంలో మనం చేరాలని, యుగయుగాలం ఆయనతో ఉండాలని. 2021 సంవత్సరం ఒక్క సంవత్సరమే కాదు, యుగయుగాలు ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. మనం బైబిల్ గ్రంథంలో ఉన్న బాగా చెప్తా ఉంటాడు, బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్న బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దోస్ ఆర్ కండిషనల్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ బ్లెస్సింగ్స్ వరకే చెప్తున్నారులే కానీ మిగతా విషయాలు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మన కారు మీద ఏం రాస్తామంటే, మోటార్ సైకిల్ మీద నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలమును సరళము చేసేది అనే దేవుని వాగ్దానం ఉంది కదా, అది రాసుకుంటాం. ఓహో, దేవుడు నాకు ముందుగా వెళ్తున్నాడు. మెట్టగా ఉన్న ఐ విల్ గో బిఫోర్ ది అండ్ ఐ విల్ మేక్ క్రికెట్ ప్లేసెస్ స్ట్రైట్, అంటే వంకర స్థలాలు. ఇక్కడ మెట్టగా ఉందన్నా కానీ బైబిల్లో కింగ్ జార్జ్ వర్షన్లో హోలీ బైబిల్ ఏంటంటే వంకర స్థలాలు చేసి నేను సరళం చేస్తాను అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? నీతో అంటున్నాడా? నాతో అంటున్నాడా? ఎవరితో అంటున్నాడు? నీతో అన్నట్టుగానే వాగ్దానం ఇస్తాడు. లేదు ఇంకొకటి రాత్రి వాగ్దానం ఇస్తాడు. ఇక ఆ వాగ్దానం రాగానే అబ్బా ఇక హాయిగా నిద్రపోవచ్చు. దేవుడు నాకు ముందుగా వెళ్తాడంట. నేను అనేది ఏంటంటే ముందుగా వెళ్తాడులే, అసలు ఆయన ముందు పెడదాం. అసలు మనం ఆయన ముందు పెట్టాలి కదా, వెనకాల మనం ఉండాలి కదా. ఆయన ముందు పెట్టట్లేదు కదా, ఆచారాలకు ముందు పెడుతున్నాం, మంచి రోజులకు ముందు పెడుతున్నాం, ఇంకో దానికి ముందు స్నేహితులకు ముందు పెడుతున్నాం, ఇంకో దానికి ముందు పెట్టి మనసులో మాత్రం అయ్యా నువ్వు మా ముందుకు వెళ్ళంటే దేవుడు మా పాప వివాహం చేయబోతున్నాం, నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలను దేవుడు అయ్యా నువ్వు నాకు ముందుగా ఉండయ్యా అని అంటూ ఆయన వెనక పెడితే అసలు మనం ఆయన ముందుగా పెట్టాలి కదా. అసలు ఆ మాట ఎవరితో అన్నాడు? నేను నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలకు ఎవరితో అన్నాడు? కోరెషుతో అన్నాడు. కోరెషు నా మంద కాపరి అంటాడు. నా మంద కాపరి కోరెషు గురించి చెబుతూ రిఫరెన్స్ చెప్పలేదు. రాసుకోండి. 2వ దినోత్సవం లేకపోతే యెషయా గ్రంథం 45:2 వచనంలో, అలా 44:28 వచనంలో నా చిత్తాన్ని నెరవేర్చిన వాడా కోరెషు, నా చిత్తాన్ని నెరవేర్చిన వాడా ఆ మాట చెప్పకుండా అక్కడ మరి మిగతా వచ్చింది చూడండి చాలా మనకి చాలా స్వీట్గా ఉంటుంది ఆ వాక్యం, చాలా సంతోషంగా ఉంటుంది. 44వ అధ్యాయం ఎత్తడి తలుపులను పగలు కొట్టేదను, దాసపడిన ధనం ఇచ్చేదను. ఇప్పుడు మీరు ఎక్కడైనా వింటారు ఈ వాక్యాలు. కోరెషుతో నీతిని లేకపోతే కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. లేకపోతే 2వ వచనం కంటిన్యూషన్, నేను నీకు ముందుగా పోవచ్చు,
మెత్తగా ఉన్న స్థలములను సరాము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైనా అంటూ అక్కడ ఉంది. దాచబడిన ధనం నీకు ఇస్తానని ఎవరైనా చూస్తే చెప్పండి. మా నీతిని బట్టి కోరేషన్ 13, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకోనికి లంచం పుచ్చుకుంది అంటూ ఒక చాట నేను చదివాను. అది 3 సరే. సరే, కోరేషుతో అంటాడు. ఎవరితో అంటాడు? మందకాపురి అయిన కోరేషుతో అంటాడు. లేకపోతే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన కోరేషుతో అంటాడు. మనలో దేవుని చిత్తం అదొక పెద్ద పాఠం. దేవుని చిత్తం ఏమన్నా ఒక్క విషయం చెప్తున్నా, ఆయన కుమారునితో సహవాసం కలిగి ఉన్నాం. రెండు, ఆయన వాగ్దానాన్ని మనకు నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానాన్ని మనకు నెరవేరుస్తాడు. తర్వాత మనకు ఒక్క విషయం మాట్లాడి ముగిస్తా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35వ అధ్యాయం చివరగా, క్షమించండి, 1 నుంచి 7 వచనాలు ఇవన్నీ సరే. కానీ ఇక్కడ దేవుడు యోషియా పండుగ ఆచరించినట్టుగా చూస్తున్నాం. పండుగ ఆచరిస్తూ ఆయన ఏం చేశాడంటే తన సొంత గొర్రెల్లో నుంచి, లేదా 31 తన సొంత మందల్లో నుంచి కొంత ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. పండుగ ఆచరించడం అంటే ఆరాధన చేయడం. మొదటిగా ఆయన అపవిత్రతను తనలో నుంచి తీసేసుకున్నారు, తన రాజ్యం నుంచి. రెండవదిగా ఎక్కడైతే దేవుని శిథిలమైన పరిస్థితులు ఉన్నాయో దేవుని ఆలయంగా కనబడిన తనలో ఆ సహవాసంలో లేకపోతే ఎక్కడైతే దాన్ని సరి చేసుకున్నాడు. మూడవదిగా నేను చెప్పలేదు, ఆ దేవుని వాక్యాన్ని చదివాడు. దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్ర గ్రంథం దొరకగా ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ముందుగా ఆయన తన వస్త్రాలు తీసేసుకున్నాడు. దేవుని వాక్యము వింటుండగా వారు చదువుతుండే ధర్మశాస్త్రాన్ని తను ఏడ్చాడు, తన వస్త్రాలు దించేసేసుకున్నాడు. ఇప్పుడు చాలా వరకు నా అనుభవం ఏంటంటే వాక్యం వింటా ఉంటే నా భార్య ఇంటే బాగుంది, వాక్యం అంత బాగా చెప్తున్నాడు పాల్గొనన్న, ఏం వినాలి ఈ వాక్యం, ఏం వినాలి, అది జేమ్స్ వినాలి ఈ వాక్యం, జేమ్స్ వింటే కానీ అసలు అప్పుడు కానీ శ్యామ్ వినాలి, అంటే మన్నా వినాలి, మా బాగా వీళ్ళు వింటే కానీ వాక్యం ఏం చెప్తున్నాడు. ఇది తప్పుడు ఆలోచన. సాతాను ఏం చేస్తున్నాడంటే వాక్యం వింటూ ఉంటుండగా, వాక్యాన్ని చదువుతూ ఉండగా మనలోని మనల్ని చూసుకోలేకుండా పక్కన చూపిస్తూ ఉంటాడు. ఇది అబద్ధం, ఇది తప్పు. వాక్యం అంటే అర్థం కదా, అర్థంలో ఎవరి రూపం కనపడాలి? నీ రూపం కనపడాలి కదా, నా రూపం కనపడాలి కదా. నీకు ఇంకొక రూపం కనపడుతుందంటే నువ్వు వాక్యంలో లేవన్నమాట. కోరేష్ ఏం చేశాడంటే ముందుగా తన వస్త్రాలు చేయించుకున్నాడు, తరువాత ఆ హుల్దాన్ని ప్రవక్త పంపించి ప్రజలందరూ ధర్మశాస్త్రం వెళ్ళేటట్టుగా చేశాడు. వాక్యం వింటూ ఉంటుండగా, చదువుతూ ఉంటుండగా ముందు మనలో మార్పు రావాలి. మనం ఆ ప్రేమను అనుభవించాలి. మనం ఆ ప్రేమ ఫలాలు లేకపోతే ఆత్మ ఫలాలు ఫలించాలి. మనకు మనం సరి చూసుకోవాలి. సరి చేసుకొని మనం దీర్ఘమై హుల్దాన్ ప్రవక్త ఏమంటుందంటే మెత్తని మనసుతో నువ్వు ఏడ్చావు గనక నువ్వు ఇశ్రాయేలుకి నేను చేస్తానన్న దుష్కార్యాలు నువ్వు చూడబట్టాడు. మెత్తని మనసు కలిగి ఉన్నాం, కఠినమైన మనసు వద్దు. ప్రకటన చేస్తూనే ఉన్నారు, ఎల్లొద్దయ్యా ఆరాధన అయిపోయిన తర్వాత కఠినం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. సహవాసకుడిగా రెండయ్య కఠినం చేసుకుంటున్నారు. ఏదో ఒక కారణం, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు తలనొప్పి, లేకపోతే ఇంకోటి నేనేమి ఆలోచన చేస్తానంటే ఇదే కనుక మా డైరెక్టర్ ఫోన్ చేస్తే ఎలా ఈ తలనొప్పి, ఇదే కనుక ఈ తలనొప్పి మన సహవాసకుడికి రాకుండా అవుతుందిలే. ఎవరైనా ఫ్రెండ్ పిలిస్తే లేకపోతే ఇంకోటి ఏదో మంచి కార్యం అయితే, ఘనమైన కార్యం అయితే వెళ్ళవా? దానికి వెళ్ళినప్పుడు దీనికి ఎందుకు రాకూడదు? ఇంతకన్నా శ్రేష్టమైందా? దేవుని సహవాసం కన్నా శ్రేష్టమైందా? కఠినం చేసుకోవద్దు, లోపడదాం. మెత్తన మనసు కలిగి ఉన్నాం. మెత్తన మనసు అంటే కనీసం దుర్మార్గాలను చూడకుండా మన జీవితంలో చూడకుండా ఉంటాం.
జరిగేదే లోకం భయంకరంగా ఉంది, లోకం మీద తీర్పులు వస్తాయి. మన అనుభవానికి రావాలంటే మనం మెత్తన మనసు కలిగి దేవుని మాటను ఆలకించి దాని ప్రకారంగా నడుచుకుందాం. రెండవదిగా ముందు మాదిరి చూపించారు. తన సొంత గర్రెల్లో నుంచి విషయం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మనం మాదిరి చూపిద్దాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి చూపించడం కోసం ఏం చేశాడు? ఆయన నడుముకి కట్టగట్టుకొని బొడ్డు కట్టుకొని ఆయన శిష్యుల పాదాలు గడిగాడు. ఎందుకు గడిగావా అంటే మీ మాదిరి కోసం చేస్తానన్నాడు. మాదిరి కోసం ఆయనే చేసినాడు, మనం ఎందుకు చేయకూడదు? అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 20:35 వచనంలో, నేను మీకు మాదిరి చూపించినట్టుగా, మీకు మాదిరిగా ఉండడానికి ఇట్లా చెప్తున్నా, ఇట్లా చేశాను కానీ వేరే ఏం కాదంటాడు. తిమోతికి చెప్తే ఏమంటాడంటే తీతుకు చెప్తూ సత్కార్యం విషయంలో మాదిరి కలిగి ఉన్నానంటాడు. సత్కార్యం విషయంలో పలానా దైవజనుడు ఇంటికి వచ్చాడు, మందిరానికి వచ్చాడు, వాక్యం చెప్పాడు, భోజనానికి ఎవరు పిలవట్లేదు. దైవజనులకు భోజనం పెట్టడం అనేది సత్కార్యమే కాదు. జాగ్రత్త. సత్కార్యం విషయంలో మనం మాదిరి కలిగేద్దాం. ఇక అన్ని విషయాల్లో తిమోతికి చెబుతూ మాట ఎందును లేకపోతే అన్ని విషయాల్లో నువ్వు మాదిరిగా ఉండాలంటున్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి చూపించారు. ఎట్లా మాదిరి చూపించారు ఆలోచన చేస్తే చాలా, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించండిరా అని అంటుంటే మనం అనుసరించలేక దేవుని దగ్గరికి ఎక్కలేదు. దేవునితో మనం ఫేస్ చేస్తే, అయ్యా నువ్వు ఆ నుండి చెప్పావు కానీ మాతో పాటు నువ్వు కూడా శరీరం నుండి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే అప్పుడు తెలిసింది నీకు. నా పరిస్థితుల్లో నీకుంటే మావిడ అర్థం అంటుంది. ఎందుకే పొద్దాక నేర్చం అంటే నా నేర్చం నీకు వస్తే కానీ నీకు తెలియదు అంట. నా పరిస్థితి నీకు వస్తే కానీ తెలియదు. ఇప్పుడు అట్లా మనం దేవుని అంటామని ఆయనే మన శరీరాన్ని ధరించాడు, మన మనకు వాళ్ళ రక్త మాంసాలు ధరించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమంటున్నాడంటే శరీరంలో మనం పొందుతున్న శోధనలన్నిటిలో సహానుభావం కలిగిన వాడు ఇండి కూడా ఆయన పరిస్థితులుగా తీర్చుకున్నాడు. ఆయన మాదిరి చూపించాడు. ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేటి రాలేదే కానీ మన పక్షాన ఆయన నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చాడు. పాతది ఇప్పుడు పాతదైపోయింది, కొత్త నిబంధనలకు వచ్చాం. పాతకి గుడిగిపోవును, ఊడిపోవును. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద మావలేవు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు నియమంలో ఉన్నాం, కొత్త నిబంధనలో ఉన్నాం. మనం ఆ పాతది ఆయన నెరవేర్చేసాడు, అయిపోయింది. కంటికి కన్ను పంటికి పన్ను అనేది ఆయన నెరవేర్చేసాడు. మనందరూ దోష శిక్ష కొరకు ఆయన శరీరం అలగొట్టబడింది. ఆయన తన రక్తమంతా శరీరం నుంచి నడినెత్తి వరకు అణువు ప్రతి అంగులో మన కొరకు నలగొట్టబడింది. ఆయన మనకు మారుగా ధర్మశాస్త్రం నెరవేర్చేసేసాడు, అయిపోయింది. మనం పొందుతున్న శోధనలన్నిటిలో సాతాను మన యేసుక్రీస్తు ప్రభువారిని శోధించలేదా? నేత్రాశ, జీవకుడంబము, శరీరాశ, మూడింటి ద్వారా నీకు రొట్టెనిస్తా, నీకు ఆహారం ఇస్తానన్నాడు, లేకపోతే ఈ దేశం మొత్తం ఇస్తా అన్నాడు. జయించడం లేదా? జయించి చివరిలో ఏమన్నాడంటే ధర్మశాస్త్రానుసారముగా నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలరా? ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయన నెరవేర్చి మనకు మాదిరి చూపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూస్తే చాలు, ఆయన ఆశ్రయిస్తే చాలు, ఇంకేం చేయనక్కర్లేదు. ఇంకా అసలు మనం ఏమక్కర్లేదు. ఆయన వైపు చూస్తూ ఆయనకు సమీపంగా ఉంటే ఆయన మనం తన పరలోకంలోనే తీసుకుని వెళ్తానంటాడు. ఆయన వైపు చూడకుండా లోకం వైపు ఎప్పుడైతే చూస్తామో లోకము ముంచి వేస్తుంది. పేతురు ఆయన వైపు చూసినంతసేపు కూడా నీటి మీద అద్భుత కార్యం నడిచాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. స్థానిక సంఘంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. ఎంత పెద్ద మందిరం కొట్టుకోవడానికి మనం అర్హులు కాదు, అంత శక్తి లేదు. ఒక అద్భుత కార్యం ఆయన వైపు చూస్తూ ఉండగా దేవుడి కార్యం చేశాడు. ఇక ముందు కూడా ఆయన వైపు చూద్దాం. మన వ్యక్తిగత జీవితాల్లో 2026 సంవత్సరంలో మనం ఆయన వైపు చూస్తూ ప్రయాణం చేస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన వైపే చూద్దాం, ఇంకా దేని వైపు చూడద్దు. ఇక లోకం వైపు చూస్తే కనుక లోకం మనలను ముంచేయడానికి సిద్ధంగా ఉంది. దేవుణ్ణి ప్రేమిద్దాం. ఎవడైనా దేవుణ్ణి ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు, వాడు అగ్నిగుండం పాలవుతాడు. ఆయన ప్రేమిద్దాం, ఆయన అడుగుజాడలు నిద్దాం, ఆయన ముందుగా కడదాం. ఆయన మనకు ముందుగా వెళ్ళినట్టుగా మన సంసారాలను చేసే దేవుడు. మనందరినీ వ్యక్తులు దేవుడి మాటను ఆస్వాదించున్నాం.